తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సాత్వికుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆదరణకర్త అయినటువంటి మా ప్రభ, మీకే మహిమ. మమ్మల్ని ఓదార్చువాడా, మీకే స్తోత్రం. ఆకాశమందు ఆశీనుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, మీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్తమైనటువంటి మా దేవ, నీకే మహిమ. మా రక్షణకర్త, మీకే స్తుతి. మా ఉన్నత దుర్గమ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడ, మీకే మహిమ. సర్వసృష్టికర్త, మీకే స్తోత్రం. సర్వాధికారి, మీకే స్తుతి. సర్వోన్నతుడ, మీకే ఘనత. వాక్యమయ్యున్న మా దేవ, మీకే ఘనత. స్వస్థపరచవాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. బలమైనటువంటి స్వరము గల మా దేవ, మీకే స్తోత్రం. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ, మీకే మహిమ. నా ఆశ్రయ దుర్గమ, నా దేవ, మీకే ఘనత. జీవ మార్గమైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. దుర్గమైనటువంటి మా ప్రభ, మీకే ఘనత. శక్తిమంతుడైనటువంటి మా దేవ, నీకే మహిమ. మహాబలము గల మా దేవ, మీకే ఘనత. సమాధానపరచు మా తండ్రి, మీకే మహిమ. కనికరం గల మా దేవ, మీకే స్తోత్రం. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. సాత్వికుడైన మా దేవ, మీకే ఘనత. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. మమ్మను ఓదార్చువాడా, మీకే స్తోత్రం. ఆయన మహోన్నతమైన వాడు, మీకే స్తుతి. మహోన్నతుడా, మీకే మహిమ. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా ఇచ్చించుకుని ఉన్నవాడా, మీకే స్తోత్రం. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ఉన్నవాడా, మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చినటువంటి వాడా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, ఆయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలు మేమందరము కూడా తండ్రి, నాయన మా తల్లి గర్భాన పండేది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము తప్పిపోయి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. ఇదిగో నాయన, నిజమే నాయన. ఇదిగో తండ్రి, మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడిన, మన దోషములన్నింటినీ అణిచివేయన, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలోని పడవేత్తమని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, నిస్సోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, మాకు రక్షణ అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. సజీవుల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన వినుచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీరు ఇచ్చినటువంటి మా జీవాహారాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి సర్వ సృష్టి కొరకు మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవ ఆహారం కొరకు తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవ జలము కొరకు మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో నాయన, సార్వత్రిక సంఘములో తండ్రి నాయన ఐక్యత కలిగి ఉండుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన, మేము ప్రేమ కలిగి ఉండుటకు తండ్రి, సార్వత్రిక సంఘములో సమాధానం కలిగి ఉండుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి నాయన ఈ కృప కాపుదల అన్నిటిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక నాయన, సార్వత్రిక సంఘములో తండ్రి ఏ బిడ్డ అయితే నాయన ఏ బంధకాలలో పడి ఉన్నదో నాయన, ఏ బిడ్డ అయితే అప్పుల బాధలో పడి ఉన్నదో నాయన, ఏ బిడ్డ అయితే ఏ సమస్యల బాధల్లో ఉన్నదో తండ్రి, మీ మెరగమయ్యా తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన బిడ్డలందరినీ కూడా నాయన ఆయా సమస్యల నుండి, ఆయా బాధల నుంచి విడిపించమని తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, సాతాను కట్టలో ఏ బిడ్డ అయితే బంధించబడి ఉన్నదో నాయన, ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను పరలోపు కనాను ప్రయాణంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. అలనాటి ఇశ్రాయేలుని ఏ విధంగా అయితే తండ్రి ఈ పరలోపు కనాను ప్రయాణములో తండ్రి పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి నువ్వు నడిపించావో నాయన. నిజమే నాయన, ఎర్ర సముద్రం వారికి అడ్డముగా వస్తే తండ్రి వారి దారి లేక బాధపడుచుండగా తండ్రి నాయన, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చి నాయన
వాటి మధ్య 6 నెలలుగా చేసి నీ బిడ్డలను నడిపించావయ్యా. నిజమేనైనా వెనక శత్రువు ముందు వరకు దారి లేనప్పుడు దారిచ్చే దేవుడవయ్యా. అయ్యా నీవు మాట్లాడే దేవుడవయ్యా. అయ్యా నీ సన్నిధి తోడించి నీ బిడ్డలను తోడుకుని వెళ్ళావయ్యా. పాలుతేలు ప్రవహించి దేశానికి బయలుదేరినప్పుడు నాయన నీవే తోడుగా ఉండి నడిపించావయ్యా. అట్టి రీతిగా నాయన ఈ పరలోక కణాల ప్రయాణములో తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే నాయన ఈ భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు ముందుగానే వేలాది కుతుందాసు చెల్లిస్తున్నాం రాజా. రాజా ఇదిగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ నాయన ఇదిగో తండ్రి శోధనలో ఉన్నదో, ఏ బిడ్డ ఏ వేదనలో ఉందో నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి సమస్యల నుండి, వారి బాధల నుండి, వారి ఇబ్బందుల నుండి ప్రతి ఇక క్రీస్తే ఐశ్వర్యం చెప్పిన ప్రతి బిడ్డ యొక్క అవసరతలు మీరు తీర్చున్నందుకే మీకు వేలాది కుతుందాసు చెల్లిస్తున్నాం నాయన. ఆపత్ కాలమందు నాకు మొర్ర పెట్టమని నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని నీ లేఖనాలను బట్టి తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. బిడ్డల యొక్క సమస్యల నుంచి విడుదల దయచేసినందుకు నాయనా ఇగో నాయన మీరు ప్రతి విధమైన బాధ నుండి, ప్రతి విధమైన సమస్యల నుంచి మమ్మల్ని విడుదల దయచేసినందుకు ముందుగా వేలాది కుతుందాసు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము గల హృదయమును, విశ్వాసముందు మమ్మల్ని అభివృద్ధి పరచమని నాయన కాలమును బట్టి చూస్తే బోధకులు ఉండవలసి ఉండగా మొదట పట్టణం మరి ఒకరు మీకు బోధింపవలసినట్టు మీరు లేఖనాలు సెలవిచ్చినట్టు నాయన మేము అట్టి వారిగా ఉండకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము నాయన దినదినము ఆత్మీయంగా మేము అభివృద్ధి పరచినట్టు, అభివృద్ధి పొందినట్లు ఆయన సహాయం చేయండి. ఆయన మీ ప్రియకుమారుని స్వారీపులోనికి మేము వెళ్ళినట్లు సహాయం చేయండి తండ్రి. మేమందరము ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్మైనటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా అట్టి ధన్యత, అట్టి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇగో తండ్రిగా నాయన మా కంటితో కానీ నాయన మా నోటితో కానీ ఏ విధమైన పాపం చేయకుండానట్లు నాయన మా కన్ను అభ్యంతరపరిచినట్లు మీరు పిరికివేయమని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. ఇక నేను మా కన్ను అభ్యంతరపరచుకున్నట్లు నాయన అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మా నాలుగుతో ఏ విధమైన పాపము చేయకుండానట్లయినా మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీ కృపా కాపుదల దాయిచ్చమని వేడుకుంటున్నానైనా. ఇదిగో తండ్రి పాపంలో పడిపోయినటువంటి వారినే కానీ నాయన ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నటువంటి వారినే కానీ నాయన అనేక రకాలైనటువంటి దొర అలవాట్లలో వాళ్ళలో కానీ నాయన ఏ విధముగా నాయన మానివేయాలని ఎంత ప్రయత్నించినా మానివేయలేనటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా అటువంటి బిడ్డలకు అందరికీ మీ చేయూతనిచ్చి తండ్రి ఇక నాయన ఆ చెడు అలవాట్ల నుంచి నాయన వారిని విడుదల దాయిచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకో నాయన అపజయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన వారికి జయాన్ని దయచేయమని వేడుకుంటున్నానైనా. ఇక నాకు మీ కోతకు పనివారిని పంపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి శాంతిని, సమాధానను, రక్షణను దయచేయమని వేడుకుంటున్నానైనా. మీ సేవకులకు తండ్రి వాక్యం సరిగా విభజించి బోధించినట్లు తండ్రి వాక్య పరిచయం చేయడానికి కావలసినటువంటి మీ కృప కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ నాయన ఇదిగో తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో నాయన ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి. ఆయన ఇక జైల్లో ఉన్నటువంటి ఖైదీలనే కానీ నాయన వారి మారుమనసు పొంది తండ్రి వారి ప్రవర్తన కొరకు తండ్రి వారి నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్పు చెందుటకు నాయన మీ సహాయము, మీ సన్నిధి, మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరికీ రక్షణ మారుమనసును దయచేసి నీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలకు అందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయనా ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక మీ సన్నిధిలో నేను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ జతపరచమని తండ్రి వాక్యం ఎరిగిన బిడ్డలను జతపరిచే తండ్రి మీ సన్నిధిలో నిందారెత్తలు కానీ పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లనైనా మీ కృప కాపుదల దయచేసి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి మేమందరము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ జ్ఞానముతోనూ, పూర్ణ బుద్ధితోనూ మేమందరము తండ్రి మీ సన్నిధులు నాయన మోకరిల్లి ప్రార్థన చేయనట్లు మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు దాని మాకు అందరికీ అట్టి కృపను, అట్టి ధన్యతను దాని మీ పరిశుద్ధ
పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని నాయన మేము ఆత్మతోను మా మనస్సుతోను మేము ప్రార్థన చేయనట్లు మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. ఆయన దొంగలనే కానీ త్రాగుబోతులే కానీ నాయన వ్యసన పరులే కానీ అటువంటి వ్యసనాల నుండి అటువంటి సమస్యల నుండి అటువంటి బాధల నుంచి బిడ్డలందరినీ విడిపించమని వేడుకుంటున్నాం నాయన. విదేశాల్లో బ్రతుకు వెళ్ళినటువంటి ప్రతి కార్మికులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా చదువు కొరకు వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఈ యవ్వన బిడ్డలకు అందరికీ మీ సన్నిధి మీ కృప కాపుదల దాయిచ్చండి అయినా. నిత్య జీవం కొరకు ఎదురు చూసే బుద్ధిగల కంజుకుల వలె మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా సిద్ధపడి ఉండినట్లు అట్టి కృప అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా ఈరోజు మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని తండ్రి మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజని నేను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ప్రజలందరికీ శాంతిని సమాధానం రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నీవే సృష్టికర్తమని వారు గుర్తెరిగినట్లు తండ్రి ప్రతి ఒక్కరికి నాయన అట్టి ప్రతి ఒక్కరికి నాయన మారు మనసును దయచేయమని మీ దయరెక్కల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ఇదిగోనైనా నాయన మేమందరము కూడా తండ్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు చేయనట్లు నాయన కుటుంబ ప్రార్థన చేయనట్లు ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వారందరూ నాయన ఇగోనైనా మీ లేఖనాలను గ్రహించినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి అండి అయినా మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. ఇదిగో తండ్రి అనేక మంది అక్రమ సంబంధాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇంకనైనా వారి శరీర ఆశలను పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన విడిపించమని తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇకనైనా ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తుల నుంచి నాయన బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాను నాయన. ప్రతిదినము ప్రార్థన శక్తిని దయచేయండి నాయన. ప్రతిదినము మీ సన్నిధిలో నాయన ప్రార్థించినట్లు నాయన మీ సన్నిధిలో గోజాడినట్లు నాయన అట్టి కృపాటి ధన్యత మాకు అందరికీ దయచేయండి నాయన. మద్యపానమే కానీ ధూమపానం కానీ అనే చెడు అలవాట్ల నుంచి నాయన బిడ్డలని విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మీకును మాకును మధ్య ఎరుకో గోడలు లాంటి ఎటువంటి గోడలు దుష్టుడు కట్టినున్న అటువంటి సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం నాయన. కుటుంబ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. సమయం వృధా చేసుకోకుండా తండ్రి ఇగోనైనా మీ సన్నిధులు నాయన మేము ఎల్లప్పుడూ ప్రార్థించినట్లు నాయన మీ కృపాకాపుదలు దాయిచ్చేయమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అవరగడ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.